నమస్కారం. మీ విజయ్ కుమార్ కంట. మొత్తం మీద రాష్ట్రంలో గత 4 రోజుల నుంచి పరిస్థితి కొంత మారింది. నిన్నటి దాకా 100కి 150 అంటూ ఎన్నికల ఫలితాలపై పందాలు కట్టిన అనేక మంది, అంటే దాదాపు 70% మంది ఇక మాకు పందెం వద్దు అంటూ డబ్బులు వెనక్కి తీసేసుకుంటున్నారు. కొంతమంది మధ్యవర్తులు డబ్బు ఇవ్వడానికి అభ్యంతరం పెట్టినప్పుడు పోలీసులు దృష్టిలో పెట్టి మరీ తీసేసుకుంటున్నారు. కొంతమందిని పోలీసులు, ఐటీ శాఖ కూడా బెదిరించడంతో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలపై ఒక అభిప్రాయం రావటం అనేది కొంచెం కష్టతరంగా మారటం, పరిస్థితి అనిశ్చితంగా ఉండటం, ఎగ్జిట్ ఫలితాలు కూడా కరెక్ట్గా ఉంటాయో లేదో అనే దిశ రాజకీయ నాయకుల్లో అటు విపక్షం ఇటు అధికార పక్షంలో కూడా ఏర్పడటంతో పందాలకి వెనక్కి తగ్గుతున్నటువంటి పరిస్థితి.